యేసయ్యా నా హృదయాభిలాషనీవే అయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవే యేసయ్యా నా
హల్లెలూయా. నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతెల్లా, నాకు వీధెల్లా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. కష్టంలో నష్టంలో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. కష్టంలో నష్టంలో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. వేదనలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వేదనలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో రక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్నా దేవా, నేనే మార్గం అన్నా దేవా, నేనే సత్యం అన్నా దేవా, నేనే మార్గం అన్నా దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి యొక్క పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. దేవుడు మనతో మాట్లాడాలన్నట్టుగా తన వాక్కును పంపి మనలందరినీ కూడా బలపరిచి ఆయన కృపలో మనం నడిపించినట్లుగా అందరూ కూడా కలిసి యేసయ్య మహిమ నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా కలిసి దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని స్తుతించి పాడరా జీవదాతవు నీవని కానుకనై పూజించరా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి సునిగుండాలి ఆవరించగా గమనము లేని పోరాటాలి తరుచుండగా నిరుపేదనైన నాయనల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమ చూపించి శివచాటునే కాచావు హేతువే లేని ప్రేమ చూపించి శివచాటునే కాచావు సంతోషము నీవే అమృతం గీతము నీవే స్తుతి మాలిక నీవే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సత్య ప్రమాణము నెరవేర్చుటకి మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా దీనుని నా మనసుతో హృదయార్చనే చేసెదా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యం నీవే కరుణ పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా
కీర్తనే పాడెదను అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో ఊహలకి నీవేగా అజీవుడా ఆదరణ కిరణమా పూర్ణుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవనాదము నీవని స్తుతి మించి పాడనా జీవనాదము నీవని కానుకనై పూజించనా జీవనాదము నీవని స్తుతి మించి పాడనా జీవనాదము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా భక్తించద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా భక్తించద నీకే జీవనాదము నీవని స్తుతి మించి పాడనా జీవనాదము నీవని కానుకనై పూజించనా జీవనాదము నీవని స్తుతి మించి పాడనా జీవనాదము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించద నీకే సంతోషం నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా ఉత్సాహము నీవే నయోత్సవం నీవేగా ఉల్లాసము నీలో పండుగకి నీవేగా అజీవుడా ఆదరణ కిరణమా పూర్ణుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా అజీవుడా ఆదరణ కిరణమా పూర్ణుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవనాదము నీవని స్తుతి మించి పాడనా జీవనాదము నీవని కానుకనై పూజించనా జీవనాదము నీవని స్తుతి మించి పాడనా జీవనాదము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే చేసెద నీకే నా స్తుతులర్పించద నీకే నా స్తుతులర్పించద నీకే అజీవుడా ఆదరణ కిరణమా పూర్ణుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజీవుడా
రక్షించటకు దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చి అయ్యా మీరు పొందవలసిన శిక్షను ప్రభువా నాయనా ఆ నిత్య మరణాన్ని మీరు ఓడించి అజేయుడుగా తిరిగి లేచి ప్రభా మా పట్ల ఆదరణకర్తలుగా మీరు ఉండి తండ్రి నాయన నిత్యము పూజారులుగా నిలిచిపోయిన మా తండ్రి మా ఆనందం నిలవైనటువంటి నా యేసయ్య నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రము. మరి ఒకసారి ప్రభు రీతిగా ఆయన మరి యొక్క ప్రార్థన దినాన్ని ఈ సన్నిధిలో చిన్న మందగా కూడుకుని ఈ రీతిగా ఆయన స్తుతించి పాటల ద్వారా నీ నామాన్ని ప్రభా మీరు దయచేసినటువంటి ధన్యతలు బట్టి వందనాలు. ఈ ప్రార్థన సమయమంతట్లో కూడా మీ ఆత్మచర్యను నింపండి ప్రభా. ఎలాంటి ప్రార్థనలతో మేము కలిగి ఉండవలను, ఎలాంటి ప్రార్థనతో ప్రభా మేము ప్రార్థించవలను ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించి అట్టి రీతిగా మేము ప్రార్థించి అలాంటి మనసు కలిగిన వారు లోకంలో సాక్షిగా నిలిచబడి ప్రభా ఈ కృపను పొందుకున్నట్టు మేము పరిపూర్ణంగా పరిగణించమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుతున్నాం తండ్రి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాది దేవుడికి నిన్ను మనసుతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధికి వచ్చినటువంటి ప్రేమైన దేవుడికి మీకు అందరికీ ఎందరైతే దూరాన సుదూరాన లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి ఈ ప్రార్థన కూడికలో ఏకీభవిస్తుంటున్నారు మీకు అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున పేరిట నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రతి బుధవారం కూడా ఈ రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి నూతన శివుని నిరీక్షణ ప్రార్థనా మందిరంలో ప్రతి బుధవారం ఒక ప్రార్థన దినముగా కూడుకొని మన అవసరతల నిమిత్తమై మన సమస్యల నిమిత్తమై ఇహలోకంలో మనకు ఎలాంటి కీడు, ఎలాంటి అపాయం, ఎలాంటి నష్టము రాకుండా సంతోషాలతో ఆనందాలతో ఉండాలని నిత్యము కూడా ప్రభుత్వం ప్రార్థన చేస్తుంటున్నాం. అదే రీతిగా ఈ మందలాగా కలుసుకొని మనమందరం కూడా ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే మనం చేసేటువంటి ప్రార్థన నేను ఇక్కడ వారం చెప్తున్నాను. ప్రార్థన అంటే మన అవసరతలు, ప్రార్థన అంటే మనకు ఉన్నటువంటి ఎలాంటి అవసరతలైనా కానీ చెప్పుకోవడమే ప్రార్థన అంటే. అయితే మనము కలిగి ఉన్నటువంటి సమస్యలు, మనకు ఉన్నటువంటి అవసరతలు మనం ఎలాంటి విధంగా మనం ప్రార్థిస్తుంటున్నాం, ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తుంటున్నాం అనేది ఈరోజు మనం ధ్యానించుకోబోయేది. అంటే ప్రార్థిస్తుంటున్నాం క్రమము తప్పకుండా ఉదయాన్నే లేవగానే, లేకపోతే కొద్ది సమయం ప్రార్థనకు మనం దినమంతా కేటాయిస్తుంటున్నాం, ఆ మందిరాలలో కలుసుకుంటున్నాం, సహవాసాలలో కలుసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే మనం చేసేటువంటి ప్రార్థన, మనం అడిగేటువంటి విన్నపములు ఎలా చేస్తుంటున్నాం? అది నమ్మకంతో చేస్తుంటున్నామా, లేకపోతే సందేహంతో చేస్తుంటున్నామా, లేకపోతే ఆచారబద్ధంలో చేస్తుంటున్నామా, లేకపోతే ఎవరినో తృప్తిపరచాలనో, ఎవరినో సంతోషపరచాలనో, అమ్మ ఏమంటారు, నాన్న ఏమంటారు, అక్క ఏమంటారు, చెల్లి ఏమంటారు, భార్య ఏమంటారు, భర్త ఏమంటారు, లేకపోతే చిరుగు పొరుగు వాళ్ళు చూసేదానికి ఒక భక్తులుగా కనబడేదానికి చేస్తుంటున్నామా? మనం చేసేటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తుంటున్నాం? మనకు వేరుకరంగా జరిగేటువంటి విధంగా ప్రార్థన చేస్తుంటున్నామా, లేకపోతే అది లోక సంబంధమైన ప్రార్థన చేస్తుంటున్నామా అనేది మనము ఒకసారి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యంలో మనం ఒక మాట చూసినట్లయితే అక్కడ ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనం ఎలాగ ప్రార్థన చేయవలనో, ఎలాంటి ప్రార్థన చేయవలనో తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని
పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది ఇంకా తెలియజేస్తా ఉంటున్నాడు. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు ఏవైతే అడుగుతున్నారో, మీరు ఏవైతే విన్నవించుకుంటున్నారో అవి మేము పొందుకొని ఉన్నామనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కలిగినటువంటి ప్రార్థన చేయాలనుకున్నాడు. అది మన యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చదువు సంబంధమైనది కావచ్చు, వివాహ సంబంధమైనది కావచ్చు, సంతాన సంబంధమైనది కావచ్చు, ఉద్యోగపరమైనది కావచ్చు. అది ఎలాంటి సమస్యనండి, ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్యను దేవుడి పాదాల చెంతకు తీసుకుని వెళ్ళేటప్పుడు మనం ఏ రీతిగా వెళ్ళాలి అంటే, మనము దేవుడు మనకు దయచేస్తాడనేటువంటి విశ్వాసం మనలో కలిగి ఉండాలా. మన రోగిలో నుంచి మనం ప్రార్థించే ఆ విన్నపం ఏమైతే ఉందో, అది నేను ప్రార్థించాను, దేవుడు నాకు దయచేసి ఉన్నాడు, నేను పొందుకుని ఉన్నాననేటువంటి విశ్వాసం, నమ్మకంతో కలిగి ఉండాలి. ఆ రీతిగానే ఇక్కడ తెలియజేస్తాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి 24వ వాక్యంలో ఏమంటున్నాడంటే, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాడు. ఎప్పుడు కలుగుతాయంటున్నాడు? ఎప్పుడు కలుగుతాయంటున్నాడు? మనము ఎప్పుడైతే పొందుకొని ఉన్నామని నమ్ముతామో, మనం దేవుడి దగ్గర పొందుకొని ఉన్నామని నమ్ముతామో, అప్పుడే మనకు దయచేయబడతాయి. అప్పుడే మనకు దయచేయబడతాయి. మోకరించినప్పటి నుంచి దేవుడు చేస్తాడో లేడో, ఎన్ని రోజుల నుంచి చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు అడుగుతుంటున్నారు, మందిరాలకు పోతుంటున్నాము, ప్రార్థనలకు పోతుంటున్నాము, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాను, ఏమిటి సమస్యలు? ఆ రీతిగా ఉన్నటువంటి ప్రార్థనలకు దేవుడు సమాధానం దయచేయుడు. క్లియర్ గా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు కలిగినటువంటి సమస్య నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, మొదటిగా ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే, దేవుడు నాకు ఉన్నటువంటి అనారోగ్యము తీసివేసి నాకు బాగు చేశాడు అనే ధైర్యంతో జీవించాలి. ఇంకా ఆ సమస్యను, ఆ బలహీనతను మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఒకవేళ చదువుపరమైన సమస్య ఉంది అనుకుందాం, చదువుకునేది అర్థం కావడం లేదు, చదువుకునేది మనకు బోధపడడం లేదు, మర్చిపోతున్నామంటే మనం ఏం చేయాలంట? ప్రార్థనతో చదవాలి. చదివిన తర్వాత దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి. మనం ఇదిగో ప్రభు నేను చదువుకుని ఉన్నాను, నేను చదువుతుంటున్నాను, నా జ్ఞానం ఇస్తుంటున్నాను, నా జ్ఞాపకం ఇంకా నేను చదివిన తర్వాత నా జ్ఞాపకం ఉండదు, ఇది మర్చిపోతానేమో, సందేహము ఉండకూడదు. ఏ విషయంలో కూడా, ఎలాంటి విషయంలో కూడా దేవుని దగ్గర మనం అప్పచెప్పినప్పుడు మనం తిరిగి మనలో సందేహం అనేది ఉండకూడదు. నో డౌట్ అనేది ఉండకూడదు. ఇస్తాడో ఇవ్వడు, ఆయన ఇస్తాడో ఇవ్వడో అనేదానికి మనుషుడు కాదు, నీలాగా నాలాగా. ఆయన మనం కలిగజేసినట్టు సర్వశక్తి ఉన్న జీవం కలిగిన దేవుడు. ఆయన మన అవసరతలు ఏమిటో, మన అక్కలు ఏమిటో ఆయన తెలుసు. తప్పకుండా ఆయన మన అవసరతను తీరుస్తాడు. ఒకరోజు ఒక చదువుకున్నటువంటి వ్యవస్థరాలు ఒక కురు గ్రామం అండి. ఆ కురు గ్రామం అంటే మారుమూల గ్రామం. ఆ మారుమూల గ్రామం నుంచి అమ్మాయి కాలేజీకి వెళ్ళేది. అయితే ఆమె యొక్క చదువుతున్నటువంటి కాలేజీ, ఆమె నివసిస్తున్నటువంటి ఊరికి మధ్యలో ఒక పెద్ద ఎత్తైన కొండ ఉందండి. ఎత్తైన కొండ ఉంది. ఆ ఎత్తైన కొండ ఎక్కి దిగిపోవాలంటే అది చాలా బాధాపరితంగా ఉండేది. అయితే ఆ కొండ నుంచి ఆ ఊరికి కేవలము 1 కిలోమీటర్ కూడా ఉండదండి. 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఆ కొండ అడ్డం లేకపోతే 1 కిలోమీటర్ ఉండదు. ఒక 10 నిమిషాల్లోనే అమ్మాయి తన గ్రామం నుంచి కాలేజీకి వెళ్ళగలుగుతుంది. అయితే ఆ కొండ ఎత్తుగా ఉండడం ద్వారా అమ్మాయి ఆ కొండ మొత్తం తిరుగుకొని పోయేదండి. అంటే దాదాపు 2 గంటల పైన అమ్మాయికి సమయం పట్టేది కాలేజీకి వెళ్ళాలి అంటే. 5 నిమిషాల్లోనే చేరుకోగలిగేటువంటి ఆ కాలేజీ ఆ ఎత్తైన కొండ అడ్డుగా ఉండడం ద్వారా అమ్మాయికి రోజు 2 గంటల పైగా సమయం వృధా అవుతుంది. అయితే మనలాగానే అమ్మాయి ప్రార్థించే క్రైస్తవురాలు. అమ్మాయి ప్రార్థించేదంట తన స్నేహితులతో కలిసిపోయినప్పుడంతా, దేవా ఈ కొండను తీసేసే, మాకు చాలా కష్టంగా ఉంది, మాకు చాలా భారంగా ఉంది, మేము కాలేజీకి వెళ్ళాలంటే మా సమయం వేస్ట్ అవుతా ఉంది, మేము చదువుకునేటువంటి మా సమయం అంతా కూడా వృధా అవుతుంది అని చెప్పి
ఆ కొండను చూసి ప్రార్థన చేశారంట. పక్కన ఉన్నటువంటి స్నేహితులు అనేవారు, ఈ అమ్మాయికి ఏమన్నా ఏం పట్టింది? పిచ్చి పట్టింది. ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది, ఏమన్నా సాధ్యమైపోయింది. కొండను తీయాలంటే సాధ్యం? అది ఎవరి వల్ల కాదు. కొండ తీసేయడం అంటే పిచ్చి పిచ్చి ప్రార్థన చేస్తుంది, భక్తి ముదిరిపోయింది అని చెప్పి ప్రేరణ చేస్తా ఉన్నారు చుట్టూ ఆ తోటి స్నేహితులు. కానీ ఆ అమ్మాయి ఆ కొండను చూసినప్పుడు కూడా ప్రభువుని తీసివేసి ప్రార్థించేది. చూడండి దేవుడు పెట్టారా, ఆశ్చర్యకరం ఏంటంటే అమ్మాయి ప్రార్థన చేసేటువంటి దినం నుండి 1 నెల గడిచిన తర్వాత ఒక రోజు గొప్ప పెద్ద మిషనరీ వచ్చిందంట. మిషనరీ వచ్చి ఆ కొండను తొలిచేస్తుందంట. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటిది కొండను ఎందుకు తీసేసుకుంటున్నారు, ఎందుకు కొండను తీసేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్పారట, ఈ కొండ మార్గంలో ఓఎన్జీసీ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు గ్యాస్ పైప్ లైన్ వేయాలని ఆ కొండ అడ్డంగా ఉందని అప్పుడు తీసేస్తున్నారు. చూడండి దేవుడు ఎలాగా ఆమెకు ప్రార్థనలు దేవుడు జవాబిచ్చాడు. అమ్మాయి విశ్వాసంతో ప్రార్థన చేసింది, తప్పకుండా నా దేవుడు నా ప్రార్థన ఆలకించి సమస్యను తొలగిస్తాడని. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఇది అంత అసాధ్యమైంది, ఇది నువ్వు కోరికల నుంచి కోరుతున్నావు, ఆశకి నుంచి ఆశపడుతున్నావు, ఇది నీకు జరగదు అని చెప్పి అందరూ అవమానపరిచి హేళన చేసి అమ్మాయిని ఇది చేస్తే, అమ్మాయి మాత్రం తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా కొండవైపు చూసి ప్రార్థన. ఆశ్చర్యకరంగా 1 నెల లోపలే ఆ కొండను తొలగించేశారు సంపూర్ణంగా. 2 గంటల ప్రయాణం అయ్యేటువంటి ఆ యొక్క ప్రయాణం కేవలం 10 నిమిషాలనే కాలం చేరినట్టుగా జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు విశ్వాసముతో ఆ కొండను తొలగిపోవుగా కంటేది తొలగిపోతుంది అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ బాలిక కూడా ఆ వాక్యం పట్టుకొని అడిగింది దేవుడు, ఎందుకో దేవా నమ్మకంతో విశ్వాసంతో కొండను కూడా పెగిలించేస్తానని చెప్పారు కదా అడిగితే, ఇదిగో ఆ కొండ నాకు అడ్డంగా ఉంది, ఆ కొండ మాకు అడ్డంగా ఉంది, ఆ కొండ మాకు సమస్యగా ఉంది, ఆ కొండ మాకు ఇబ్బందిగా ఉంది, ఆ కొండ మాకు కష్టంగా ఉంది, ఆ కొండ వల్ల మాకు అనేకమైన నష్టాలు జరుగుతూ ఉన్నాయి, అది తీసివేయి అని నమ్మకంతో విశ్వాసంతో సందేహింపబడకుండా, దేవుని సందేహించకుండా, ఆయన చేస్తాడో వింటాడో ఉంటాడో లేడో అని సంశయం లేకుండా నమ్మకంతో ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను కూడా ఈ కొండలాంటి అడ్డగా ఉండే సమస్యలు తొలగిపోవాలంటే, ఈ కొండలాంటి మనం ఎదుర్కొనలేనటువంటి పరిస్థితులు, మనం జయించలేని పరిస్థితులు మనకు ఎదురుగా ఉన్నాయంటే సందేహించకుండా మనం ప్రార్థన చేయాలి. దావీదు జీవితంలో గమనించినట్లయితే ఇశ్రాయేలు దేశం అంతా కూడా, ఇశ్రాయేలు సైన్యం రాసు అందరూ కూడా దాక్కుని ఉన్నారు, భయపడతా దాక్కుని ఉన్నారు. అయ్యో గొలియాతును చూస్తే ఇంత ఎత్తుగా, ఇంత బలంగా శక్తివంతంగా ఉన్నాడు, వాడు ప్రతిరోజు కూడా పౌరుషమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి దూషణించి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారిని పిలుస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ భయంతో దాక్కుని ఉన్నారు గొలియాతు పరిస్థితిని చూసి. కానీ బాలుడు చిన్నవాడు దావీదు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందుకే అంటాడు కదా, జీవం కలిగిన దేవుని యొక్క నామం పేరు మీదకి వస్తున్నానని చెప్పి ఆ యొక్క రాజు గొప్ప సైన్యం భయపడి ఆ యొక్క దాక్కుని ఉంటే చిన్న బాలుడైనటువంటి దావీదు గొలియాతుకి ఎదురుగా పోయి దేవుని నామం పేట ఒక్క చిన్న రాయితో చంపేశాడు. చూడండి దేవుడు విశ్వాసం ఎంత శక్తివంతమైందో. విశ్వాసం అనేది చాలా బలమైనదండి. మనము ఏ విషయంలో కూడా భయపడకూడదండి. దేవుడు బిడ్డలుగా మన జీవితంలో మనం ఉండాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా అనుమానం అనేది ఉండకూడదు. మొట్టమొదటి మనలో తొలగించబడి తీసివేసుకోవాల్సింది అనుమానం. జరుగుతుందా జరగదా, సందేహమే ఉండకూడదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు, మనం వెంబడించేటువంటి దేవుడు, మనం ప్రార్థించేటువంటి దేవుడు నిజమైన దేవుడుగా ఉంటున్నాడు.
ఆయన మన చేతులతో తయారు చేయబడిన దేవుడు కాదు. మనకు ఊపిరి పోసినటువంటి వాడు ఆయన. ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి వాడు ఆయన. మనం జయించలేనటువంటి అన్నిటి నుంచి కూడా జయించి లేచినటువంటి వాడు ఆయన. కనుక ఆయన ఇంకా మన సమస్యలను నమ్మకంతో అనుమానం లేకుండా మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి వేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సమస్య చేత బాధపడుతున్నావు, ఎలాంటి కష్టం చేత, ఎలాంటి ఇబ్బందుల మధ్య నీ పరిస్థితి ఉందో అది నీకే తెలుసు. అయితే ఈ రాత్రి వేళ నిర్ణయం తీసు, అనుమానం తొలగించేసి, నీలో ఉన్న సందేహం సంశయం పక్కన పెట్టేసి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన తండ్రి దగ్గర మనం ఏ రీతిగా పట్టుదలతో ప్రార్థన చేసి అడుగుతాము. తల్లిదండ్రుల దగ్గర ఇదిగో నాన్న నాకు తీపించేదో మనం ఉంచుకుంటాం. ఎందుకంటే నా తండ్రి, నాకు జన్మనిచ్చిన నా తండ్రి నాకు ఖచ్చితంగా ఇస్తాడు, నాకు కొనిస్తాడు, నాకు తీపిస్తాడు అనేటువంటి నమ్మకంతో నువ్వు అనుమానం చెందకుండా, సందేహపడకుండా ఏ రీతిగా అడుగుతావు. అంతకంటే నమ్మకదగిన దేవుడు మనం నమ్మే దేవుడు. ఆ దేవుడు మరింత నమ్మకంగా మనం అడిగినట్లయితే సంశయం లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా మనం ప్రార్థించి ఆయన దేవుడి దగ్గరికి అడిగినట్లయితే తప్పకుండా మన దేవుడు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు, దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక అందరూ కూడా మోకరిద్దాం. సమయంలో మోకరించి అడుగుదాం సందేహం లేకుండా. నీకు ఏ అవసరం అయితే ఉండదో, నీకు ఏదైతే కష్టంగా ఉందో, నీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో, నీ సమస్య ఏదైందో, అది ఆర్థికపరమైందా, అది ఆరోగ్యపరమైందా, అది కుటుంబపరమైందా, అది చదువు సంబంధమైందా, అది సంతాన సంబంధమైందా, అది వివాహ సంబంధమైందా, అది ఉద్యోగ సంబంధమైందా, మరి ఏదైనా సరే, సామాజిక పరమైనటువంటి సమస్యలు సరే, ఆత్మీయపరమైన సమస్యలు సరే, నువ్వు బయట పడలేని బలహీనతలైనా సరే, అది ఎలాంటి గొప్ప సమస్య, కొండలాంటి ఎంత సమస్య అయినా సరే, గొల్లాపు లాంటి ఎంత సమస్య అయినా సరే, ఎరుకోలాంటి ఎంతైనా సమస్య అయినా సరే, సందేహపడకుండా దేవుని విశ్వాసంతో అడుగు, ప్రార్థన చేయి. ఈ రాత్రి వేళ ఇక్కడ 2-3 నామములు ఏకీకరించి ప్రార్థిస్తారు. వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. మనం ఇంతమందిగా ఉంటుండగా తప్పకుండా మనం ఆరాధించే దేవుడు మన మధ్య ఉన్నాడు. నీతో మాట్లాడుతుంటున్నాడు. నీతో నాకు మాటే, నన్ను సందేహించద్దు, నన్ను చూసి సందేహపడవద్దు. అడుగు. నీకు ఉన్న ప్రతి పరిస్థితుల్లో నేను వినిపిస్తాను, నీకు నేను విజయం దయచేస్తాను, నీకు సమాధానం దయచేస్తాను అంటున్నాడు దేవుడు. కనుక అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా మోకరించి సందేహపడకుండా అడుగుదాం. స్తోత్రం. మోకరించి ప్రార్థన నడుపుదాం. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసును పరీక్షించుచు, గాయాలలో నీ మేలు తాకించుచు, సందేహమేలా, ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే, ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే, ప్రవహించే రక్తధార నీ కోసమే, కలుగోరహింసనుందే నీ కోసమే, ప్రవహించే రక్తధార నీ కోసమే, కలుగోరహింసనుందే నీ కోసమే,
సంశయమదేనా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వేలు తాకించి చూడు సందేహమేనా ఎందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయము బయట నిలుపుందు ఎందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయము బయట నిలువమందు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త సులగనాయనా యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త సులగనాయనా సందేహపడకుండా ప్రతి ఒక్కరు కూడా సందేహపడకుండా ప్రార్థన చేద్దాం. యేసయ్య నీ కొరకు మరణించినటువంటి యేసయ్య నీ కొరకు దారపోసినటువంటి అనర్థాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దాని వెనుకల నీవు నేనంటే అంత ప్రేమగా ఉంటున్నాడు కనుక మనమందరం కూడా యేసయ్యను మనసాన సందేహపడకుండా ప్రార్థన చేద్దాం. నీ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహించుమా యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వేలు తాకించి చూడు సందేహమేలా లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షను భరింప సహింపరు లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షను భరింప సహించరు నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువసారునా నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువసారునా
అణకించుచు గాయాలలో నీ వేలు అరికించుచు సందేహమేలా సంశయమదేలా సందేహపడకుండా సంశయం లేకుండా ఆంతరికంగా భావించాలండి. మనమంటే ఎంతగానో ప్రేమించాలండి. యేసయ్య దగ్గర అడుగుదాం, అడిగేవన్నీ కూడా పొందుకునే విశ్వాసంతో అడుగుదాం, సందేహపడకుండా అడుగుదాం, అనుమానం పెట్టుకుండా అడుగుదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం.